అందరికీ నమస్కారం. అటవీ ప్రాంతాల్లో మనకి చాలా ఫలాలు దొరుకుతాయి. వాటిల్లో జానకాయలు, కలేపండ్లు, బీరకాయలు అంటే బీరపళ్ళు, అలాగే పగిడికాయలు, ఇలా చాలా ఉంటాయి. ఇంకా రేగిపళ్ళు, ఇవన్నీ కూడా మనకి అటవీ ప్రాంతాల్లో బీడు భూముల్లో దొరుకుతూ ఉంటాయి. వాటిలో భాగంగా ఈరోజు బీరపళ్ళు కోయటానికి నేను ఇక్కడ అడవిలోకి వచ్చాను. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా చెట్టు, ఇటు పక్కన ఒకటి ఆ రెండు ఉన్నాయి కదా, అవి బీరకాయల చెట్లు. అవిగోండి కాయలు బాగా పండిపోయినాయి, ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అవే బీరకాయలు. పండిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఇక్కడికి వెళ్ళి కోసుకుందాం. ఇగోండి దగ్గరగా చూడండి, ముందు చూడండి, తర్వాత కోద్దాం. బాగా ఉన్నాయి గుత్తులుగా. ఈ వర్షాకాలం తొలకరి జల్లులు మొదలైనప్పటి నుంచి ఇంకా ఇవి కాస్తూ ఉంటాయి. ఈ బీరపళ్ళు, అలాగే జానకాయలు, ఆ తర్వాత కలేకాయలు, బలుసు పండ్లు, ఇలా రకరకాల కాయలు కాస్తూ ఉంటాయి. వీటిని కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తారు. మేమైతే ఈ ఫ్రూట్స్ అయితే బీరకాయలు అని పిలుస్తాము. మరి మీరు ఇంకా వేరే పేర్లతో పిలుస్తారేమో కామెంట్ చేయండి. ఇగో ఇట్లా ఉంటాయి, ఈ మొత్తం పండిన కాయలే. పట్టుకోగానే రాలిపోతున్నాయి, కొన్ని పండుకాయలు కదా. ఇదిగోండి, ఇవేంటంటే మనం తిన్న తర్వాత వీటిల్లో మొత్తము తినకూడదండి. జానకాయలు ఏంటంటే ఇత్తనంతో సహా నవలొచ్చు. దీంట్లోనేమో మనకి ఇత్తనం ఉంటుంది, ఆ ఇత్తనం పారేయాల గుజ్జు వరకు తినేసి. ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి. నేనైతే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇట్లా కాయ కోసుకోవడం ఇబ్బంది అని రాల్పటము, లేకపోతే కొమ్మలు కోసుకెళ్ళటం చేస్తుంటారు. నేను మాత్రం అట్లా కొమ్మలుగా అయితే ఈ కాయలే కాదు ఏ కాయలు కూడా కోయనండి. ఒక్క నిమిషం లేట్ అయినా సరే నిదానంగా చూసి కాయలు కోసుకుంటా. ఎందుకంటే మనం కొమ్మలు కోస్తే చెట్టుకి కొమ్మలు తగ్గిపోతాయి, అలాగే పచ్చికాయలు, దోరకాయలు కూడా వచ్చేస్తాయి. ఇట్లా అనుకోండి, ఇగో చూసారా మొత్తం పండుకాయలే. మనకు కావాల్సిన కాయల వరకు కోసుకొని తినచ్చు. మిగతా తర్వాత పండితే ఇంకొకళ్ళకి ఉపయోగపడతాయి. లేదు అడవిలో ఉండే జంతువులు, పక్షులు ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడతాయి. అవతలం కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. కాయలు రుచి మాత్రం తింటుంటే చాలా బాగుంది. స్వచ్ఛంగా ఎటువంటి మందు మాకులు లేకుండా అడవిలో పెరిగే ఇలాంటి ఫలాలు అప్పటికప్పుడు కోసుకొని మనకు నచ్చిని పండిని మాత్రమే కోసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బీరకాయలంటే ఇవి అడవి బీరకాయలండి, తినేవి. మనం కూర వండుకునే బీరకాయలు కాదు. బీరపళ్ళు, బీరకాయలు అంటారు. అయితే కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తుంటారు. మన బల్స్కాయల్లాగా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఆకులు ఎట్లా ఉన్నాయో. ఆకులు అలాగే ఈ మొదల దగ్గర, ఇక్కడ ఆకులు ఎంబటి ఈ కాయలు వచ్చాయి చూడండి బాగా క్లియర్గా. ఇవేమో పిందెలు పచ్చి, ఇదేమో ఒక రకమైన దోరది. ఇదిగోండి దోరై.
నేతి బీరకాయలు, కూర బీరకాయలు కాకుండా అడవిలో దొరికే బీర ఫలాలు. ప్రశాంతంగా ఇట్లా అడవిలోకి వచ్చి కాసేపు సరదాగా ఫ్రెండ్స్ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా ఫ్రూట్స్ కోసుకుంటూ తింటూ ఉంటే బాగుంటుంది. కాకపోతే నేనేంటంటే ఒక్కడనే వచ్చాను. అసలు ఈ చెట్టుకైతే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. గుత్తులు 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 ఉన్నాయి. అసలు అబ్బబ్బా ఏమున్నాయి. కాకపోతే కొంచెం పైన ఉన్నా కానీ జాగ్రత్తగా కొమ్మలు వంచుకొని గనక కోసుకుంటే దాదాపు ఒక 4-5 కేజీలు ఈ చెట్టుకే అయితే. ఈ చెట్టు కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. మీకు ఎండకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ అవతలకి వెళ్ళి మళ్ళీ తీస్తాను. యువతల పక్క నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇటు చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు చెట్టు నిండా కాయలే. ఇది కాక ఈ చెట్టుకి ఎక్కువ కాయలు బాగా పండినవి కూడా. చూడండి ఈ కొమ్మకి. ఆ దారిలోంచి కూడా మనం వెళ్ళొచ్చు అటు బయటికి. గిట్లా ఉంటుంటాయి అటవీ ప్రాంతాల్లో దారులు. ఈ బీరకాయలు వచ్చే సీజన్లోనే జానపళ్ళు అని ఉంటాయి. అవి కూడా ఈ సీజన్లోనే వస్తాయి. ఈ పక్కనే అలాంటివి కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఇగో చూస్తున్నారు కదా, ఇవే జానపళ్ళు. ఇప్పుడు ఏంటంటే పచ్చిగా ఉన్నాయి, అక్కడక్కడ ఒకటి అర పండినాయి. ఇదిగోండి, ఇదొకటి పండింది. పచ్చి మాత్రం చాలా ఉన్నాయి. ఇంకొక 15-20 రోజులు ఈ నెలాఖరికి, జూలై నెలాఖరికి బాగా పండుతాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఇవైతే తినడానికి చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా తీయగా పండిన తర్వాత తింటే బాగుంటాయి. కొంతమంది విత్తనాలతో తింటారు, కొంతమంది ఏమో పై గుజ్జు వరకు తిని వదిలేస్తారు. కానీ రుచి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రోజైతే ఇట్లా అడవిలో తిరుగుతూ ఈ బీరపళ్ళు చెట్లు చూసుకుంటూ ఒక పక్కన వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ ఈ కాయలు కోస్తూ ఎన్ని బీరపళ్ళు తిన్నానో లెక్కే లేదు. నాకు తెలిసి ఇప్పుడు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి నేను అన్నం తినే అవసరం కూడా లేదనుకుంటా. కడుపు నిండిపోయింది ఈ కాయలు తినేసరికే. కాసిన మంచిళ్ళు కన్నా తాగితే ఇక పొట్ట ఫుల్ అయిపోతుంది. అన్నం తినే అవసరం కూడా లేదు. నిజంగా అంత రుచికరంగా ఉన్నాయి. బీరపళ్ళు కానీ, జానపళ్ళు కానీ, రేగిపళ్ళు కానీ, కలేకాయలు కానీ ఇవన్నీ తినే కొద్దీ తినబుద్ధి అవుతూనే ఉంటాయి. నిజంగా అమృత ఫలాలు అంటారు చూడండి, అలా ఉన్నాయన్నమాట. మనం కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా వీలున్నప్పుడు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సీజన్ బట్టి ఇలాంటి ఫ్రూట్స్ దొరికితే వాటిని కూడా మనం తిని మన భావితరాల వాళ్ళకి, మన పిల్లలకు కూడా వీటి గురించి తెలియజేద్దాము. ఎప్పుడు ఆ డ్రాగన్ ఫ్రూటు, యాపిల్ వేరు ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు అటవీ ప్రాంతాల్లో దొరికే ఇలాంటి మధుర ఫలాలు కూడా తింటూ ఉండాలి. మీలో ఎంతమంది ఇలా అడవుల్లో దొరికే ఫలాలు కోసుకొని తిన్నారు, అలాగే ఈ బీరకాయలు, బీర ఫలాలు ఎంతమంది తిన్నారో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.